దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. అవసరమైనది ఒక్కటే అనేటువంటి కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ అవసరమైనది దేవుని యొక్క వాక్యము చదవడం మరియు దేవునికి ప్రార్థన చేయడం. చాలామంది క్రైస్తవులు ఈ రెండింటిని అనుసరించకుండా లోకాన్ని అనుసరిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, బైబిల్ చదవటం ద్వారా మన కన్నులకు తేజస్సు కలుగుతుంది, మన ముఖములకు వెలుగుతో నింపబడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. అలాంటి వాక్యాన్ని తప్పకుండా ప్రతిరోజు చదవండి. ఈరోజు చదవలసినటువంటి లేఖన భాగములు సంఖ్యాకాండము 9వ అధ్యాయము, 10వ అధ్యాయము, 11వ అధ్యాయము, 12వ అధ్యాయము, 4 అధ్యాయములు ఈరోజు చదవండి. 9వ అధ్యాయంలో ఉన్న సారాంశం అరణ్య ప్రయాణములో మొదటి పస్కా పండుగ మరియు మేఘము ప్రయాణ పద్ధతి. 10వ అధ్యాయంలో 2 వెండి బూరలు ఎందుకు చేయబడ్డాయి, వాటి సూచనలేంటి, తర్వాత సీనాయి విడిచిపెట్టిన ప్రయాణం. 11వ అధ్యాయంలో మాంసాపేక్ష, దానికి తగిన శిక్ష. 12వ అధ్యాయంలో మిరియాము అహరోనులు మోషే మీద విరోధముగా మాట్లాడుట, దానికి తగినటువంటి శిక్ష అనుభవించుట. దేవుని బిడ్డలారా తప్పకుండా చదువుతారు కాదు, మీరందరూ చదువుతారని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలి. తప్పకుండా ఈ సంవత్సరం బైబిల్ కంప్లీట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ధన్యవాదములు.